యేసు ప్రభు పుట్టాకే క్రైస్తవ మతం పుట్టింది, మొహమ్మద్ ప్రవక్త పుట్టాకే ఇస్లామిక్ మతం కూడా పుట్టింది, బుద్ధుడు పుట్టాకే బుద్ధిజం కూడా పుట్టింది. వీళ్ళెవరో ఒకరు పుడితే తప్ప వీళ్ళ మతాలు ఏర్పడలేదు. కానీ సనాతన ధర్మం ఎవరి కోసం పుట్టలేదు. సనాతన ధర్మం పుట్టాకే ఎందరో మహానుభావులు పుట్టారు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ వీడియోలో ఈ అన్న ప్రశ్నకి సమాధానంతో పాటు కొందరు హిందూస్ అడిగే ప్రశ్నలు కూడా నేను సమాధానం చెప్తాను. ముందుగా యేసుప్రభు పుట్టాక క్రైస్తవ మతం పుట్టింది అన్నాడు. యేసుప్రభు మతం మార్చడానికి రాలేదు. ఎందుకంటే మతంలో ఆచారాలు వ్యవహారాలు ఉంటాయి. క్రైస్తవ్యం అన్నది దేవుని చేరుకునే సత్య మార్గం. ఇందులో యేసుప్రభు చెప్పినట్టు జీవించడం, ఆయన్ని అనుసరించడం తప్ప ఎటువంటి ఆచారాలు పాటించాల్సిన అవసరం లేదు, పాటించకూడదు. కోర్స్ కొంతమంది క్రిస్టియన్స్ క్రైస్తవ్యంలో ఉంటూ ఆచారాలను పాటిస్తున్నారు. వాళ్ళని క్రైస్తవులుగా బైబిల్ ఒప్పుకోదు. ఇంకా క్రిస్టియన్స్ అనే పదం అంత్యోక్యలో వాడబడింది. యేసుప్రభు బోధనలను బట్టి నడుచుకున్న సమూహాన్ని ఏమని పిలవాలో తెలియక అంత్యోక్యలో శిష్యులని క్రైస్తవులని పిలిచారు. అంతేగాని జీసస్ వచ్చి క్రిస్టియన్స్ అని పేరు పెట్టలేదు. హిందూస్ అడిగే ఇంకొన్ని ప్రశ్నలు పార్ట్ 2లో తెలుసుకుందాం.